ఇప్పుడు మనం అయితే అమ్మవారి దగ్గరికి పోతున్నాం. చూసారా? లొకేషన్ చెప్పు. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఏదో ఇష్టాకి వచ్చినట్టుంది. అక్కడ హాయ్ గైస్, వెల్కమ్ టు చీకే బన్నీ రిషి కది. సరే చెప్పు. మీకు చూపిస్తాను రండి. చూసారా గైస్, ఇక్కడ కవర్ ఆఫ్ ద పైప్స్, దాంతో పాటు ఇక్కడ మంచి కవర్లు వేసి ఇక్కడ లీవ్స్ వేస్తారు మట్టితో. రిషి బన్నీ అట్లా ఒక్కని పోవద్దు, ఇట్లా నువ్వు ఇక్కడ గడ్డీలు ఉన్నాయి. చూడు చెప్పు. ఒక్కొక్కసారి ఇక్కడ వాటర్ పడతాయి. ఆ వాటర్ ఇట్లా ప్లాంట్స్ నుంచి ఇట్లా టిప్ చేసుకుంటూ వస్తాయి. మిరప చెట్లు ఇవి. ఈ పైపు నుంచి ఇక్కడ నుంచి చిన్న చిన్న డ్రాప్స్ వాటర్. అమ్మా గనవరం ఎందుకంటే చిన్న ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పైప్ లేసి కవర్ వేసి మట్టి వేసి వెళ్ళ కింద పడతావు. బన్నీ అట్లా గడ్డిలో ఒక పాములు ఉంటాయి. ఇక్కడ చూసారా గైస్? చూసారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిచి కలరీ ఛానల్. అది అక్కడ దాకా ఉంది. ఆ నుంచి నీళ్ళెళ్ళి గడ్డి పడకుండా ఉంటాయి. ఇంకా ఇట్టండి సరియాలి. గాయస్ ఇక్కడ నీళ్ళు, ఇక్కడ లీవ్స్, ఇక్కడ రోడ్స్ వెహికల్, అక్కడ వాటర్. నీకు నచ్చని అంటే సీక్రెట్ చెప్పాలా? గడ్డి తింటే బుద్ధి వస్తుందంట. గడ్డి అవునా? ఎవరు చెప్పారు అట్లా? ఎవరు చెప్పినారా? ఒక కవాలు గడ్డిలో బ్లాక్ టీయో లెమన్ టీలో గడ్డి వేసుకొని తాగుతారు. అవునా? బుద్ధి వచ్చింది కానీ మన మైండ్ ఖరాబ్ అవుతుంది. అవునా? ఓకే వెళ్దామా? ఇక్కడ చూసారా గాయ్స్? ఫస్ట్ చిన్న చిన్న వస్తాయి, దాని తర్వాత పెద్దగా అవుతాయి. కొండపోచా మరి కొనపోచు 2-3 కిలోమీటర్స్ అనాలి. కొండపోచమ్మ రిజర్వాయర్ రా. కొండపోచమ్మ రిజర్వాయర్. అమ్మో ఇక చేస్తున్నా చెప్పు. అరే చేస్తున్నారా? నేను కింద పడిపోతున్నా గైస్. సన్ ఏడుందిరా? సన్ రైజ్ అంటున్నావు. సన్ ఏం లేదు. అమ్మ ఆల్రెడీ గంట నడిచినాం. మేము వచ్చింది ఎర్లీ మార్నింగ్, అందుకని ఏదో 10 మినిట్స్ నడిచాం అంతే. ఇంకెంతసేపు నడవాళ్ళు. అక్కడ చూడండి డ్యామ్ దగ్గరకు వచ్చేసింది. అక్కడ చూడండి డ్యామ్ దగ్గర ఎంత బాగుందో. నాకైతే భయం అవుతుంది గైస్ చేయాలంటే. అలా చూసారా? చిన్న పిల్లలు, మా చెల్లి లాంటి వాళ్ళైతే పడిపోతారు ఇట్లా. పడిపోతాం గైస్. చిన్నగా ఉంది, చాలా పెద్ద, చాలా చిన్నగా ఉంది. అది చాలా పెద్దగా ఉంది. అదే నాకు మీరు సించాలని బ్లాక్ మమ్మీ చూసారనుకుంటా. అట్లా నత్తి వస్తుంది. చూసి వచ్చిన నత్తి. నీకు చిన్నప్పటి నుంచి ఉన్న నత్తి కాదు అది. నేను చెప్పేది అదే అమ్మా. అక్కడ జస్ట్ 30 మినిట్స్. అబ్బా అది చూడండి ఎక్కుతున్నారు వీళ్ళైతే. అక్కడ చెప్పాలి గాయ్స్, అది ఏంటంటే వర్షం వచ్చింది, నా తలకు తడిచిపోతుంది. చెప్పినావా? ఎందుకు ఆ పని ఎందుకు? కింద పడతావు, దిగు. బన్నీ ఓ కార్తీక్ ఆయన ఎక్కేసి ఇటు నుంచి రా. రివర్ కాదు. చూడగు కొంతమంది అట్లా పోతున్నారు కానీ అవసరం లేదు. నేను రాను. అదో రాళ్ళతో దిగాల, కింద పడిపోతారు. వద్దు నాన్న, వద్దు వద్దని చెప్పిందా నేను. ఈడ వరకు కూడా కష్టమని నేను ఆలోచిస్తే ఐలాండ్కి పోతాడంట. ఐలాండ్
వాళ్ళనే అడగదు ఎంత డేంజర్ ఉందో చెప్తారు వాళ్ళు. చిన్నక ఫామ్లో చెప్పినాం కదా నాకు జ్వరం వచ్చిందని. మంచిగా వాన పడ్డది. ఈరోజు మేము డ్యామ్ దగ్గర ఉన్నాం. ఇంకా ఇప్పుడే స్వీట్ కార్న్ తిన్నా, అయినా నాకు చలి పెడుతుంది. మా అమ్మ బట్టలు కూర్చోమంటుంది ఇంత చలిలా, అందుకే హీటర్ పెట్టుకున్నాం. అంటే మా నాన్న హీటర్ పెట్టలేదు, చలి పెట్టినారు. మా నాన్న ఏదో బాగా చలి పెడుతుంది. ఇంకేం లేదు, ఇంటికి వెళ్ళాలి. మంచిగా దిగుతానే ఏడ్చినా కదా, నాకు దిగాలని ఉండే కానీ మా అమ్మ తీసుకపోలే. అందుకే ఇంటి దగ్గర బొమ్మలు ఇప్పమని చెప్పిన. కానీ ఇంటి దగ్గర బొమ్మలు లేవు అమ్మో గాయ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఏం చేస్తా అంటే మెయిన్గా బట్టలు ఇప్పి వేరే బట్టలు వేసుకొని అసలు అమ్మో ఫ్యాన్ ఆఫ్ చేసుకొని జుగా బట్టలు ఇప్పి కూర్చొని చూస్తా. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుతా. అంతవరకు టాటా గుడ్ బాయ్. అంతకంటే ముందు ఈ వీడియో పార్ట్ 2 ఉంటుందో ఉండదో అని నాకు తెలియదు. సరే పార్ట్ 2 తీస్తానులే నీకోసం. కానీ నాకు 20K లైక్స్ ఇంకా 2000 సబ్స్క్రైబ్స్ కొట్టాలి. కొడతారు ఇక నీకోసమే వెయిట్ చేస్తారు. ఇంటికి వచ్చి కొడతారు.